హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం యూబిట్ కాయిన్ స్టేకింగ్ ప్రాజెక్ట్లో టాప్అప్ ఎలా చేయాలో చూద్దామండి. సో దీనికోసం అయితే మన స్టేకింగ్ వాలెట్ ఓపెన్ చేసి మన యూజర్ ఐడి పాస్వర్డ్తో మన ప్రాజెక్ట్లోకి అయితే మనం ఎంటర్ అవుదామండి. అండ్ ఎంటర్ అయ్యాక ఆ పైన 3 లైన్స్ ఉన్నాయి కదా ఆప్షన్స్, ఆ ఆప్షన్స్లోకి మనం ఎంటర్ అయినట్లయితే ఇక్కడ స్టేక్ అని ఉంటుంది. దాన్ని మీరు టచ్ చేసినట్లయితే స్టేక్ యూబిట్ అని ఉంటుంది. దాన్ని మీరు టచ్ చేసినట్లయితే మనకి ఈ స్టేకింగ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ పైన ఎంటర్ అమౌంట్ అని ఉంటుంది, దాని కింద యూబిట్ టోకెన్ అమౌంట్ అని ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు $100 $100 మీరు స్టేకింగ్ చేయాలి అనుకుంటే దానికి సమానమయ్యే యూబిట్ కాయిన్స్ ఎన్ని అనేది అక్కడ మీకు డిస్ప్లే వస్తుంది. అన్ని యూబిట్ కాయిన్స్ మన దగ్గర అక్కడ అవైలబుల్ ఉండాలండి. ఆ బ్యాలెన్స్ మనం వాలెట్లో మెయింటైన్ చేస్తుండాలి. అలానే ఈ ట్రాన్సాక్షన్కి సరిపడా యూఎస్సి బ్యాలెన్స్ కూడా మనం అక్కడ మెయింటైన్ చేయాలి అండి. సో ఇప్పుడు నేను $100 టాప్అప్ చేస్తున్నానండి. దానికి 990 ప్లస్ యూబిట్ కాయిన్స్ అయితే మనకి కావాలి. ఇక్కడ అవైలబుల్ మనకి 1000+ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం అండి. సో ఖచ్చితంగా ఆ నెంబర్ కంటే ఎక్కువే ఉండాలండి మన దగ్గర అవి. అలా ఉన్నట్లయితే ఈ స్టేకింగ్ టాప్అప్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది, లేదంటే ఫెయిల్యూర్ అయిపోతుందండి అది. సో అది కొంచెం అబ్జర్వ్ చేసుకోండి టాప్అప్ చేసేవాళ్ళు. $100 సమానమైన ఆ కాయిన్స్ ఉన్నాయో లేదో. తర్వాత పైకి మూవ్ చేసి స్టేక్ని మీరు టచ్ చేసినట్లయితే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ని మీరు టచ్ చేసినట్లయితే ఈ స్టేకింగ్ ప్రాసెస్ ఆర్ టాప్అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఇది మనకి ఒక 2-3 మినిట్స్లో అయితే అప్డేట్ అవుతుంది. సో దీన్ని మనం ఎలా చెక్ చేయాలి అనుకుంటే సేమ్ అండి, మనం ఆప్షన్స్లోకి వెళ్ళి పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ 3 లైన్స్. సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదండి. దీనికి మనకు ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది. సో ఒక 2-3 మినిట్స్ తర్వాత చూసామంటే ఇది కన్ఫర్మ్ అయిపోయి ఉంటుందండి. సో కన్ఫర్మ్ అయిపోయింది కదా. సో ఇదండి ప్రాసెస్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.